హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభములు చెప్పడానికి, దేవుడిచ్చిన సందేశంతో మీ ఎద్దుకు రావడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపలను బట్టి ఆయనకే స్తుతులు చెల్లిస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మాతో మాట్లాడుము. మా జీవితము ఎంత విలువైనదో, మా కుటుంబములు ఎంత అవసరమైనవో, మమ్మల్ని సృష్టించిన నీవెంత గొప్ప దేవుడు మరొకసారి ఎరుగునట్లుగా, నీ ప్రణాళికలు ఎరుగునట్లుగా సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. బాగున్నారా? నాకు గొంతు కొంచెం గరగరమంటుందండి. కొంచెం ఎక్కువ పరిచర్లు తిరగడం వల్ల వాయిస్ రస్తిమ్మని వైద్యులు సలహా ఇస్తున్నారు. మరి వాయిస్ నాకు చాలా ప్రాముఖ్యమైంది. వాక్యం ప్రకటించకపోతే నేను ఎందుకు పనికిరానండి. నాకేమైనా విలువ ఉందంటే అది ఆయన మాటలను అనేకులకు అందించి ఆత్మలను విశ్వాసములో స్థిరపరచుటకు, బలపరచుటకు, రక్షణలో నడిపించుటకు ప్రభు చేస్తున్న కృపే. థ్యాంక్ యూ. మీలో చాలామంది నాకు ప్రార్థన చేస్తున్నారు. ఐ విల్ గెట్ వెల్ వెరీ సూన్. కొంచెం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు నా మాటలు అర్థం చేసుకోవడానికి, బట్ కాన్సన్ట్రేటెడ్తో మీరు మనసు లగ్నం చేసి వింటే మీరు అర్థం చేసుకుంటారు. యోహాను రాసిన 3వ పత్రిక, ఎన్నో అధ్యాయం అని అడగండి, ఒకే అధ్యాయం ఉంది కదా. 4వ వచనం చదువుతున్నాను, వినండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు, మరేది లేదు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినటం కంటే మరి ఎక్కువ సంతోషాన్ని నాకు కలుగజేసేది ఏదీ లేదని యేసు ప్రభు శిష్యులలో ఆయన ప్రియ శిష్యుడైన, యేసును ప్రభువుగా ప్రేమించి యేసు ప్రేమించిన శిష్యుడు అని రాసుకున్న యోహాను రాసిన 3వ పత్రికలో ఆయన చెప్తున్న మాటలవి. యోహాను యేసు ప్రభు శిష్యుల్లో అందరిలోకి చిన్నవాడట. పేతురు పెద్దవాడు, యోహాను చిన్నవాడు. ఇంచుమించు యేసుతో ప్రభుతో ఉన్న శిష్యులందరూ యవ్వన ప్రాయంలో ఉన్నవారే. యోహాను ఎప్పుడు ప్రభుని ఎక్కువ ప్రేమించేవాడు. ఆయన ప్రభు ప్రేమకు పాత్రునయ్యా అన్నది చాలు అని తృప్తి పొందేవాడు. మిగిలిన శిష్యులందరూ హతసాక్షులైపోయారు. ఈ యోహాను కూడా అనేక విధాల శ్రమలు పెట్టారు, కాగులు చున్న నూనెలో వేశారు, ఎన్నో విధాలుగా కొట్టారు, బాధ పెట్టారు, చెరలో ఉంచారు. కానీ అతని ప్రాణం పోనందున విసిగిపోయి పద్మాసు అనే లోయలో అతన్ని ఒంటరిగా పడేశారంట. అక్కడ కూడా ఆయన ఒంటరిగా ఉన్నాననుకోక దేవునితో సహవాసం చేసి దేవుడిచ్చిన ప్రత్యక్షతలను ప్రకటన గ్రంథంగా మనకు అందించాడు. చూసారా? ప్రకటన గ్రంథం రాసింది కూడా ఈ యోహానే. ఈయన నిండు వృద్ధాప్యుడై ఆ పద్మాసు లోయలో పడేసిన తర్వాత కూడా, ఆయన ప్రకటన గ్రంథం రాసిన తర్వాత కూడా, ఆయన దేవుడిచ్చిన దర్శనాలన్నింటినీ సిద్ధపరిచిన తర్వాత కూడా, ఆయన పండు వృద్ధుడిగా ఉన్నప్పుడు కొంతమంది శిష్యులు, ఆయన్ని వెంబడించిన శిష్యులు వెళ్ళి ఆయన అక్కడ ఇంకా సజీవుడిగా ఉంటుంది చూసి ఆయన మోసుకొచ్చుకొని పండు వృద్ధాప్యంలో, నిండు వృద్ధాప్యంలో ఆయనతోటి అక్కడక్కడ వాక్యం చెప్పమనేవారంట. ఆయన ఏ స్థలానికి వెళ్ళినా ఒక చిన్న వర్తమానం, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. ఆ ప్రేమ సారమే యోహాను సువార్తలో, యోహాను రాసిన 1వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, అలాగే ప్రకటన గ్రంథంలో కూడా మనం యేసయ్య ప్రేమను చూడగలుగుతున్నాం. ఈయనంటున్నాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని. ఆయనకి పెళ్ళయిందా?
ఆయనకి భార్య బిడ్డలు ఉన్నారా అడుగుతారేమో. ఆయనకి పెళ్ళైనట్టు కానీ, ఆయనకు భార్య ఉన్నట్టు కానీ, పిల్లలు ఉన్నట్టు కానీ ఎక్కడా లేఖనాల్లో లేదు. పేతురు వివాహితుడని, పేతురుకు అత్తగారు ఉందని, పేతురు భార్య ఉందని మనం చదువుతున్నాం. కానీ ఇంచుమించు మిగిలిన శిష్యులు ఎవరికి కూడా వివాహాలు అయినట్లు తెలియదు. ముఖ్యంగా యోహానుకి దేహ సంబంధమైన పిల్లలు లేరు. మరేంటి ఇలా రాస్తున్నాడు? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినట కంటే నాకు ఎక్కువ సంతోషమేముంది. నా పిల్లలు. పౌలు చెప్పాడు చూడండి, క్రీస్తు యేసు యొక్క సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. మిమ్మల్ని సువార్తతో ప్రకటించడం ద్వారా మిమ్మల్ని పశ్చాత్తాపంలో నడిపించి దేవుని రాజ్య వారసులో ఉన్నట్లుగా మిమ్మల్ని నేను కన్నాను. బోధకులు చాలామంది ఉంటారు కానీ తండ్రులు అనేకులు ఉండరు అనటమే కాకుండా గలతీ సంఘంతో చెప్తున్నాడు, నా పిల్లలారా. ఆయన కూడా పెళ్ళి అయినట్టు కానీ, పిల్లలు ఉన్నట్టు కానీ, ముఖ్యంగా పరిచయం చేస్తున్నప్పుడు భార్య ఉన్నట్టు లేదే దాన్ని. కానీ ఆయన పిల్లలారా అని విశ్వాసుల్ని సంబోధిస్తున్నాడు. తాను సంపాదించినటువంటి ఆత్మలను సంపాదిస్తున్నాడు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూప్యము మీలో ఏర్పడవలనని మరలా నేను మీ విషయమై ప్రసవవేదన పడుతున్నాను. ఒక తల్లి ఒక బిడ్డ కొరకు ఒక్కసారే ప్రసవవేదన పడుతుంది. కానీ పౌలు అంటున్నాడు, నేను మరలా మీరు క్రీస్తు స్వరూప్యంలోనికి మలచబడాలని మీ కొరకు ప్రసవవేదనతో ఒక తల్లి అంగలార్చినట్లు ప్రభు సన్నిధిలో మీ కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను, మీ కొరకు కన్నీరు కారుస్తున్నానని చెప్పాడు. అవునండి, మనం దేవుని పిల్లలమయ్యామంటే దేవుని మహాకృప వలన, ఆయన చిందించిన రక్తం వలన, ఆయన చేసిన శిలువ యాగం వలన. అంతేకాదు, ఆ శిలువ ప్రేమను మన దగ్గరకు తీసుకొని వచ్చిన దైవ సేవకులు సువార్త ప్రకటన వలన మనం రక్షించబడ్డాం. ఇవాళ ఆధ్యాత్మిక తండ్రిగా ఒక దైవజనుడిని ఎంచేవారే కనబడటం లేదు. ఆత్మలను కనాలి, వారిని క్రీస్తు కొరకు, క్రీస్తు సారూప్యంలోనికి మలచాలి, వాళ్ళని క్రీస్తు యొక్క క్రమశిక్షణలో పెంచాలి అనే దైవజనులు కూడా ప్రస్తుత కాలంలో బహు అరుదైపోతున్నారు. సంఘాలు ఎంతో పెరిగిపోతున్నట్టు, జనులు ఎందరో వస్తున్నట్టు, ఈ అంచెదినాల్లో గుంపులుగా ఎంతోమంది ప్రభువును అంగీకరిస్తున్నట్టు కనబడుతుంది. అయితే ఎంతమంది రక్షించబడిన వారిని దేవుని చిత్తంలో నడిపించడం, దేవుని కొరకు బ్రతికేటట్టు చేయటం, వారిని ఆధ్యాత్మికంగా బలపరిచి స్థిరపరచటం అనేది కనబడటం లేదు. పౌలు కానీ యోహాను కానీ వారు నా పిల్లలారా అంటున్నాడు. అంతేకాదు, ఈ యోహాను నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునటం అంటే, సత్యాన్ని అంటే సత్యం ఎవరు? నేనే మార్గము జీవమునై ఉన్నానన్న ప్రభు. సత్యం అంటే ఆయన, నా పిల్లలు, నేను సంపాదించిన ఆత్మలు నన్ను వెంబడిస్తున్నారు అంటలేదు, నన్ను వెంబడించాలని కోరటం లేదు, నాలా ఉండాలని కోరటం లేదు. నా బిడ్డలు ప్రభువుని వెంబడిస్తున్నారు, నా బిడ్డలు ప్రభు సారూప్యంలో వర్ధిల్లుతున్నారు, నా బిడ్డలు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయముల్లో ఎదుగుతున్నారు అని తెలుసుకోవటం కంటే నాకు ఇంకే సంతోషము లేదు. ఆస్తులు సంపాదించుకోవాలను, మందిరాలు కట్టుకోవాలను, పెద్ద పెద్ద బిరుదులు తెచ్చుకోవాలను, ఈ లోకంలో ఏదేదో సాధించాలనే ఆశ కాదు. కానీ మనం సంపాదించిన ఆత్మలు ప్రభువును వెంబడించేవారిగా ఉన్నారా? మన సంఘంలో ఉండకపోవచ్చు, మన వెంట తిరగకపోవచ్చు, కానీ దేవుణ్ణి విడవకుండా ఉన్నారా అనేది చాలా ముఖ్యం. నా పిల్లలు. అవును, ఇంతకీ మీకు పిల్లలు ఉన్నారా? అదేనండి, మీకు దేహ సంబంధమైన పిల్లలు ఉన్నారా? కుమారులు కుమార్తెలు ఉన్నారా? మీరు ఎవరినో ప్రభువు కొరకు సంపాదించడం సంగతి అట్టబెట్టి ముందుగా మీ పిల్లలు ప్రభువును అనుసరించి నడుస్తున్నారా? మా పిల్లలు డిగ్రీలు చేయాలి, గొప్పవారు అవ్వాలి, గొప్ప గొప్ప చదువులు చదవాలి, గొప్ప పదవుల్లో ఉండాలని మీరు ఆశపడుతున్నారేమో. కానీ నా బిడ్డలందరూ యేసయ్యను వెంబడించేవారిగా ఉండాలి అనే ఆశ కలిగిన తల్లిదండ్రులుగా ఉన్నారా? నా బిడ్డలకు ఆస్తులు లేకపోయినా నా ప్రభువును వాళ్ళు వెంబడిస్తున్నారు,
ప్రభువును వారు పట్టుకున్నారు కాబట్టి అదే నాకు సంతోషం. నా బిడ్డలు నా వృద్ధాప్యంలో నన్ను చూసుకోకపోయినా వారు దేవుని రాజ్యాన్ని కట్టే పనిలో ముందుకు సాగుతున్నారు కాబట్టి అదే నాకు చాలా సంతోషం అన్న యోహాను మనస్సు ఈరోజు మన అందరికీ ఉండాలండి. నాకు దేహ సంబంధమైన 3 కుమారులే ఉన్నారు, కానీ దేవుని కొరకు సంపాదించిన ఆత్మలు ఎన్నున్నాయో నేను లెక్కలు పెట్టుకోలేదు. కానీ వారందరి విషయమై నేను దేవునికి మొర్రపెట్టకుండా, వారిని దేవుని సందులో జ్ఞాపకం చేసుకోకుండా, వారు దేవుని యందు స్థిరపడాలని, వారు దేవుని అభివృద్ధి చెంది ఆశీర్వదించబడాలని ఆశతోనే ఉన్నాను. కొందరు మీ చర్చికి వచ్చి మీ వాక్యం విని మేము ఇవాళ సేవ చేస్తున్నాం, మేము ఆత్మలు సంపాదిస్తున్నాం, మేము ప్రభు సాక్షులుగా ఉన్నామన్నప్పుడు అదే మహదానందాన్ని కలుగు చేస్తుంది. మీకు మీ బిడ్డలు గొప్పవారవ్వాలనే ఆశ ఉండాలి. నిజంగా చూసినట్లయితే ఈ యోహాను పిల్లలు అన్నప్పుడు పిల్లల గురించి కూడా మాట్లాడుతున్నాడు. మనం సంపాదించిన ఆత్మలు వారు ఇతర ఆత్మలను సంపాదించినప్పుడు మన పిల్లలు మనకేమవుతారు? మనకు మనవరాండ్రు అవుతారు కదా. మీరు పిల్ల తరములు చూస్తాడని ప్రభు చెప్పిన మాట ప్రకారం ఈ అంచె దినాలలో దేవుని మహాకృప వల్ల మోర్ దాన్ 50 years 5 decades నుంచి చేస్తున్న సేవలో చాలామంది మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీ వాక్యం విన్నాం, మా అమ్మగారు వినిపించారు, మా అమ్మమ్మ గారు వినిపించారు అని మా అమ్మగారు మారారు, మా కుటుంబం మారింది, మేం మారామని యంగర్ జనరేషన్ వచ్చి సాక్ష్యం చెప్తున్నప్పుడు ఎంతో ఆనందం నేను పొందుతూ ఉంటాను. అవును, నా పిల్లలు దేవుడిని వెంబడిస్తున్నారు, సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు అని వినటం కంటే మనం చూడలేకపోవచ్చు అవన్నీ, కానీ వినబడితే చాలు ఒక సాక్ష్యం. అంతకంటే మించిన ఒక ఆత్మల భారము కలిగిన దైవజనుడికి, ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుతున్న తల్లిదండ్రులకు, లేక వారి తల్లిదండ్రులకు, తాతలకు, అమ్మమ్మలకు అంతకంటే మించిన ఆనందం మరొకటి లేదండి. ఈనాడు కుటుంబ వ్యవస్థ చితికిపోయినట్లుగానే బిడ్డలకు తల్లిదండ్రులకు సంబంధం లేని స్థితిలో, సంఘానికి కాపరికి సంబంధం లేని స్థితిలో, తల్లిదండ్రులు బిడ్డలు నడిపించిన ప్రకారం నడవకుండా వారి ఇష్టానుసారంగా ఉండటం, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటం చూస్తున్నాం. ఇటు భయంకరమైన దినాల్లో ప్రభు బిడ్డలుగా మనమందరం, మన పిల్లలందరూ దేవుని రాజ్యంలో గొప్పవారికి ఉండాలి. మన పిల్లలు అన్నిటికంటే దేవుని కొరకు వాడబడుతున్నారన్న సంతోషం కలగాలి. నా బిడ్డలు ఆస్తులు సంపాదించాలి, నా బిడ్డలు నాకు సమస్తము నాకు సహాయం చేయాలి అనే ఆలోచనలు వదిలిపెట్టండి. మీరు తల్లిదండ్రులైనా, మీరు గ్రాండ్ పేరెంట్స్ అయినా, మీ బిడ్డలు దేవుని కొరకు జీవిస్తుంటే అది మీ ఉల్లాసంగా ఆనందంగా చేసుకోండి. ఒకవేళ మీ బిడ్డలు తప్పిపోయి ఉంటే, తప్పిపోయిన బిడ్డల కొరకు తండ్రి ఎదురు చూసినట్టు కన్నీటితో ప్రార్థనతో నీ బిడ్డలు ప్రభువును పట్టుకున్నట్టుగా వారి కొరకు విజ్ఞాపన చేయండి. అలాగే మీ బిడ్డలు మీ మనుమల విషయం కూడా దేవుడు మనల్ని లెక్కడుగుతాడు కనుక మీరు మీ బిడ్డలే కాక మీ బిడ్డలు కూడా దీవించబడినట్లుగా వారి కొరకు కూడా మీరు విజ్ఞాపన చేయండి. యేసు ప్రేమను రుచి చూచిన మనం ఆ ప్రేమను మన పిల్ల తరములకు పంచాలని దేవుడు మనకు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను మన బిడ్డలకు పంచడం ద్వారా ఒక తరానికి, రాబో తరాలకు మనం దీవెనకరంగా మారుతాం. ఈ రోజున మీ పిల్లలు ఎక్కడున్నారు? ప్రభువులో ఉన్నారా? మీ గ్రాండ్ చిల్డ్రన్ ఎక్కడున్నారు? క్రీస్తులో కనుగొన్నారా? మీరెక్కడున్నారు? ఆత్మల భారం కలిగిన, క్రీస్తు ప్రేమ కలిగిన, దేవుని ఆనందించేవారిగా ఉన్నారా? పరిశీలించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి ఉదయకాలము నాయన కుటుంబం యొక్క ప్రాముఖ్యతను, బిడ్డల యొక్క ప్రాముఖ్యతను, బిడ్డల కొరకు మాకు జవాబుదారీ ఉందన్న విషయాన్ని, మా బిడ్డలు క్రీస్తులో ఉండటమే మా గొప్ప ఆనందమని, మా బిడ్డలందరూ నీ రాజ్య వారసులుగా ఉండాలనే ఆశ, ఆ విషయాల యందు మాకు ఆనందము, ఆదరణ కలుగునట్లుగా మా బిడ్డల మీద నీ ఆత్మను కుమరించము నాయన. మా బిడ్డలను దీవించము తండ్రి. రాబో తరములకు దీవెనకరమైన జీవితాలు జీవించినట్లుగా మమ్మను, మా కుటుంబాలను, మా వారి బిడ్డలను దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరాలు భారాలు 954041 నెంబర్కి భారాలు అనగానే ఏంటంటో చెప్పకండి. మీ బిడ్డలు రక్షించబడ్డారా? మీరు ఆధ్యాత్మిక విషయాల్లో వర్ధిల్లుతున్నారా? ఆ విషయాలు కూడా తెలియజేయండి. శారీరక సంబంధమైన బలహీనతలు, ఆర్థికమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఎప్పుడు ఉంటాయి. వాటి కొరకు కూడా విజ్ఞాపన చేద్దాం. కానీ అసలైనది సరైతే ఇవన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. కాబట్టి ముఖ్యంగా ఆధ్యాత్మిక కొరత నెరిగి ప్రార్థిద్దాం. అన్ని రకాల ఇబ్బందుల్లో నుంచి బయటపడి ప్రభువును స్తుతిద్దాం. 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఎప్పటికప్పుడు మీ ప్రైజ్ రిపోర్ట్స్ అండ్ ప్రేయర్ బర్డన్స్ తెలియజేస్తూ ఉండండి. మరి వాళ్ళ శుక్రవారం కదా, యథావిధిగా 3 గంటలకు హెచ్చరిక ఉంటుంది. అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి చర్చిలో జరిగేటువంటి ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తున్నాం. మీలో కొందరు ఈ మధ్య ఉపవాస ప్రార్థనలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి మీ చర్చెస్లో ఉపవాస ప్రార్థనలు ఉంటే హాజరవ్వండి. మీరు హాజరై వచ్చే వరకు మా ప్రార్థన ఉంటుంది. అర్ధరాత్రి దాటే వరకు ఇంచుమించు ప్రతి శుక్రవారము ప్రార్థనలు కొనసాగుతూ ఉన్నాయి. మాతో పాటు విశ్వాసుల కొరకు ముఖ్యంగా ఆ ఉపవాస ప్రార్థనలో సందేశాలు ఉంటాయి కనుక, సంఘానికి అవసరమైన సందేశాలు ఉంటాయి కనుక మీరు ఖచ్చితంగా మాతో పాటు ఈ రాత్రి 9 గంటలకి కల్వరి దర్శనం, కల్వరి ప్రతిధ్వని ప్రోగ్రాంలో లైవ్లో కనెక్ట్ అవ్వండి. మాతో పాటు కలిసి ప్రార్థించండి. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకి మరలా అనుదిన ధ్యానంలో కూడా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.